బ్రిజేష్తో సహా ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇప్పుడు అనుమానితులే. అన్విత హత్యకు ముందు జరిగిన ఈ కుటుంబ కలహం మరియు రహస్య ప్రేమ అనేదే నేరానికి ప్రధాన కారణమని పోలీసులు నమ్ముతున్నారు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ యొక్క అలబీ, ఆయన ఫోన్ కాల్ డేటా మరియు హైదరాబాద్లో ఆయన పెళ్లి వేడుకల్లో నిజంగా ఎంత బిజీగా ఉన్నారు అనే విషయాలపై కూడా దృష్టి సారించారు. అదే సమయంలో బ్రిజేష్ యొక్క గత నేరచరిత్ర ఏమైనా ఉందా, అతనికి ఈ నేరంలో సహాయం చేసిన స్నేహితులెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అన్విత హత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో అనుమానితులైన మనీషా మరియు సురేష్లపై విక్రమ్ దృష్టి సారించాడు. మనీషా హత్యకు గురైన అన్వితకు ప్రాణస్నేహితురాలు. వారి స్నేహం కళాశాల రోజుల్లో మొదలై చాలా బలంగా ఉండేది. అయితే ఈ స్నేహం మధ్యలోకి వచ్చిన వ్యక్తి సురేష్, మనీషా యొక్క ప్రియుడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. కాని ఈ సంబంధాన్ని అన్విత ఏమాత్రం ఇష్టపడలేదు. అన్విత తన ప్రాణస్నేహితురాలి పట్ల శ్రేయోభిలాషిగా సురేష్ను దగ్గరగా పరిశీలించింది. సురేష్ కేవలం అజాగ్రత్తగా తిరిగే వ్యక్తి, బాధ్యతలేనివాడని ఆమె భావించింది. అన్విత పదే పదే మనీషాకు ఈ విషయం చెప్పినా మనీషా సురేష్ను ఎంతగానో ప్రేమించినా ఆమె మాటలను లెక్కచెయ్యలేదు. ఒకరోజు అన్విత మనీషాతో అంది, మనీషా, నువ్వు నా మాట విను. సురేష్ నీకు సరిపోడు. అతనికి జీవితం పట్ల ఏమాత్రం పట్టింపులేదు. ఈ సంబంధాన్ని భవిష్యత్తును పాడుచేస్తుంది. ఆపు అన్విత, నువ్వెందుకు మా మధ్య దూరం పెడుతున్నావు? అతన్ని నువ్వు చూసే కోణం వేరు. నువ్వు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు. తన స్నేహితురాలు తప్పుడు వ్యక్తి చేతిలో జీవితాన్ని పాడు చేసుకోవడం చూడలేక అన్విత ఒక రహస్య నిర్ణయం తీసుకుంది. మనీషాకు తెలియకుండా ఆమె ఈ సంబంధం గురించి మనీషా తల్లిదండ్రులకు అన్ని విషయాలు వెల్లడించింది. మనీషా తల్లిదండ్రులు వెంటనే రంగంలోకి దిగి సురేష్ను పిలిచి తీవ్రంగా హెచ్చరించారు. ఒక్కసారి చెప్తున్నాం సురేష్, మా అమ్మాయి జోలికి మరోసారి వస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఇకపై మనీషాతో మాట్లాడ్డానికి ప్రయత్నించవద్దు. తల్లిదండ్రుల బెదిరింపులతో సురేష్ భయపడి మనీషాకు దూరమయ్యాడు. ప్రేమించిన వ్యక్తి అకస్మాత్తుగా దూరమవడం, తల్లిదండ్రుల ఒత్తిడితో మనీషా పూర్తిగా కృంగిపోయింది. ఈ వ్యవహారం వెనుక అన్విత హస్తం ఉందని తెలిసినప్పుడు మనీషాకు తీవ్రమైన కోపం మరియు ద్వేషం మొదలయ్యాయి.